వెల్కమ్ ఆర్గానిక్ కిచెన్. ఈరోజు మనం ఒక అందమైన ఆరోగ్యమైన సేంద్రియ కూరగాయల తోటలోకి వచ్చాం. ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో కూరగాయల్ని పండిస్తున్నారు వీరు. ఇక్కడ చూస్తున్న ప్రతి మొక్క, ఆకు మరియు కూరగాయలు సేంద్రియ ఎరువుతో పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా మన రైతు సోదరులు కొంతమంది, అందరూ కాదు, ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. చాలా సంతోషించగల విషయం. రాబోయే రోజుల్లో రైతులంతా సేంద్రియ ఎరువుల్లో వ్యవసాయం చేస్తారని, మనందరికీ అన్ని చోట్ల ఆర్గానిక్ పంటలు, కూరగాయలు, పళ్ళు లభిస్తాయని ఆశిద్దాం. సేంద్రియ వ్యవసాయం ఎక్కువ మంది రైతులు చేయకపోవటానికి కారణం లేకపోలేదు. వారికి సరైన మద్దతు కానీ, లేదా పంట యొక్క ధర కానీ, మార్కెట్ చేసుకోవడానికి కానీ అవకాశం లేకుండా ఉంది. సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలు, కూరగాయలు ధర కొంచెం ఎక్కువ అనిపిస్తాయి. కానీ వ్యవసాయదారుని కష్టం మనం చూడాలి. రసాయన ఎరువుల్లాగా అంతా ఇది ఈజీగా అనిపించదు. సేంద్రియ ఎరువులు తయారు చేయాలంటే చాలా కష్టపడాలి. సేంద్రియ వ్యవసాయంతో చేసిన పంటలను తినటం ద్వారా మన జీవన విధానం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ ఆనందంగా జీవించాలంటే మనం ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకోవాలి. ఆర్గానిక్ పద్ధతి ద్వారా పండించిన పంటలు, కూరగాయలు, పళ్ళు ఇవన్నీ కొంచెం ధర ఎక్కువ ఉన్నా మన జీవన ప్రమాణానికి ఎంతో దోహదపడతాయి. కొంతమంది రైతన్నలే కాకుండా ప్రతి రైతన్న సేంద్రియ ఎరువుల్లో పంటలను పండించి ప్రజలందరికీ అందుబాటులోకి లభించేలా చూడండి. రైతన్నల చేదోడు వాదోడుగా మనం కూడా మారాలి. ఈ రసాయనాలతో పండించిన పంటలను వదిలిపెట్టేసి సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను మన ఆహారంలో ఉపయోగించుకోవాలి. ఎక్కువ ఉత్పత్తి ఉన్నప్పుడు వాటి ధరలు ఎక్కువగా ఉండవు, అందరికీ అందుబాటులో లభించే విధంగా ఉంటాయి. ఈ వంటలని ఆర్గానిక్ కిచెన్గా చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరూ సేంద్రియ ఎరువులతో పండించిన ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాగిస్తారని ఆశిస్తూ ఈ ఆర్గానిక్ ఫామ్ వీడియో. ఆయు ఆరోగ్యానికి ఆర్గానిక్ ఫుడ్ని స్వీకరిస్తారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. రసాయనాలు లేని భోజనం మన ఆరోగ్యానికి ఆనందగానం. ఆర్గానిక్ కిచెన్ మన